బడి పోరగాళ్ళు ఇన్నేళ్ల కానుంచి వానాకాలం వచ్చినాక సురు అయ్యేది కదా బడులు. కానీ మార్చి 21కి వెళ్ళే సురు చేస్తారట. ఏప్రిల్ మేల ఎండలు బగ్గ కొడుతున్నాయి కదా, అందుకే ఏప్రిల్ 24 నుంచి ఎండాకాలం సెలవులు ఇస్తారట. కాబట్టి పిల్లగాండ్లు కొత్త తరగతికి ఇప్పటి నుంచే తయారుగుండుర్రి. సరే ఇక ముందుగా పెద్ద వార్తలు చూద్దామా. పెద్ద వార్తలు. సినిమా తీయబోతున్నారు రామారావు జీవితం. ఎవ్వలేస్తారో మరి చంద్రాల సరేశం. సీదా పోయి ఎక్కుతాంది చిన్నమ్మ సీఎం కుర్చీ. నువ్వే మా దిక్కని పీటేసిండ్రు పిలిచి. అనంతపురంలో అన్నదాతలు అవుగోలిచ్చిర్రు. పరిహారం అడిగితే పైకి ఏలాడదీసిండ్రు. చెత్త కోసం మున్సిపాలిటోళ్ళ తండ్లాట, సినిమాల్లో లీడర్లు ఆడిండ్రు క్రికెట్ ఆట. నోట్ల ముఖం చూడకుండా కళ్యాం, నా గది తీసుకుంటే పడుతుంది గొల్లం. తెలుగును పొగడాలన్నా, తెలుగు జాతి గొప్పతనం వినాలన్నా, తెలుగు వెలుగును చూడాలన్నా మనం మన సినిమా హీరో బాలయ్య సార్ను చూస్తే చాలు పరిపూర్ణమైన తెలుగును చూసుకున్నట్టే కనిపిస్తుంది. మొన్ననే గౌతమిపుత్ర శాతకర్ణి జీవిత చరిత్రను సినిమా తీసి చరిత్ర సృష్టించిండు కదా బాలయ్య సారు. ఇగో ఇప్పుడు అంతకన్నా ఎక్కువ చరిత్రకే భూకంపం పుట్టించే ముచ్చట చెప్పిండు. ఇంకెన్నో విషయాలు సేకరించాను. ఎందుకంటే ఈ రోజు నేను చెప్తున్నాను, రామారావు గారి మీద నేను సినిమా తీస్తున్నాను, రామారావు గారి మీద నేను సినిమా తీస్తున్నాను. ఇన్నారా, ఒకప్పటి సినిమా హీరో, తెలుగుదేశం పార్టీని పెట్టిన పెద్ద మనిషి చంద్రాల సార్కు మామైన పెద్ద ఎన్టీఆర్ సార్ నిజ జీవిత చరిత్రను సినిమా తీయబోతున్నాడట కొడుకు బాలయ్య సారు. మరి హీరో ఎవరైతే బాగుంటుందో మీకేం డౌట్ లేదు కదా. ఇక పాత్రల ముచ్చట్లు కూడా తెలుసుకుంటారా. అంటే ఉన్నాయి 3 స్టేజ్లు, మరి ఎవరైనా చూద్దాం. ఏమీ ప్లాన్ చేయలేదండి, అన్ని స్క్రిప్ట్ చూడతాను. చూసుడైంది రామారావు సార్ వంశంలో హీరోలు కర్వా. చిన్నప్పటి ఎన్టీఆర్ లెక్క లోకేషన్ సార్ కొడుకు దేవాంశు చేస్తాడు కావచ్చు. జర్ర వయసు వచ్చిన పిల్లగానప్పుడు బాలయ్య సార్ కొడుకు మోక్షజ్ఞ చేస్తాడేమో. అచ్చం ఎన్టీఆర్ లెక్కనే కనిపించే జూనియర్ ఎన్టీఆర్ సార్ కు జాగుంటదో ఉండదో గానీ ఈ సినిమా ఒక్క రాజకీయ పరంగానే అనుకునేరు. కాదండి, మొత్తం బయోపిక్ అంటే డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి కదా, అన్ని మొత్తం అన్ని వేరియేషన్స్. తెలియని విషయాలు జనానికి తెలియని చాలా మంది, ఎంతో మంది రాశారు బ్రహ్మాండంగా. వినాయకరావు గారు వీళ్ళంతా బ్రహ్మాండంగా యుగ పురుషుడు అనేవన్నీ. ఇన్నరా, అబ్బా ఎన్టీఆర్ జీవిత చరిత్రను ఉన్నట్టు సినిమా తీస్తానైతే సినిమా చరిత్రకే 100 చరిత్రలు చెప్పినంత పెద్ద సినిమా అవుతుంది. మరి రామారావు సార్ ఉట్టుడు, సినిమాలకొచ్చుడు, అటెంక పార్టీ పెట్టి సీఎం అయ్యేదాకా ఉత్తగానే ఉంటది గాని లక్ష్మీ పార్వతిని లగ్గం చేసుకునుడు, అల్లుడు చంద్రాల్ సార్ కుర్చీ గుంజుకునుడు, అన్నిటికంటే ఎక్కువ కొడుకులే తండ్రికి ఎదురు తిరుగుడు, అన్న హరికృష్ణ అన్న తెలుగుదేశం అనే పార్టీ పెట్టుడు, అటెంక అందరూ చంద్రాల్ సార్ కు జై కొట్టుడు. అబ్బో ఎన్ని ట్విస్టులు. మరి ఇవన్నీ ఆ సినిమాలో ఉంటాయో అన్నేమో గాని చంద్రాల సార్ పాత్రకు సరిపోయే మనిషి ఎవరున్నారో ఏందో గాని ఆయన యాక్షన్ చూడాలని అయితే మస్తు మంది ఎదురు చూస్తున్నారు. చంద్రాల సార్ అంటేనే హైటెక్ కు ప్రతిరూపం. సార్ హయాంలో ఏది జరిగినా టెక్కు ఏ మాత్రం తక్కువ కాకుండా చూసుకుంటాడు. కొత్త కొత్త బంగ్లాలే కాదు, కోర్టులు, పోలీస్ స్టేషన్లు కూడా దునియాల 1 నెంబర్ కట్టిస్తున్నాడు. వాటిని చూస్తేనైతే నేను పోతా, పోలీస్ స్టేషన్కు నేను పోతా, అబ్బా నా మీద ఏమన్నా కేసు పెట్టుండ్రి, నన్ను కొన్ని రోజులు స్టేషన్లో పెట్టుండ్రి అని బతిలాడుకుంటారు. అగో గంత చక్కగా ఉన్నాయి, మీరు కూడా చూస్తారా? అద్దాల మేడ, చుట్టుముట్టు పూల చెట్లు, పక్కపొంటి చిన్న చిన్న మొక్కలు చూస్తుంటే ఇదేదో పెద్ద కంపెనీల ఆఫీస్ లెక్కనే కొడుతున్నది కదా అని అనుకుంటున్నారా? కానే కాదు. మన నవ్యాంధ్ర రథసారథి ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా నగరపాలెం అనే ఊళ్ళో నిర్మించిన మొట్టమొదటి టెక్నాలజీ పోలీస్ స్టేషన్. ఓర్ని కథ పాడుగాను పోలీస్ స్టేషన్ గీతీర్లుండేంది అని ఆలోచన చేస్తున్నారా? మరి చంద్రన్న మజాక బయటి నుంచి చూస్తేనే గిట్లా కనిపిస్తే ఇక లోపల చూడండి మొత్తం హైఫై సౌకర్యాలతో అర్రలు కట్టించండు పోలీస్ సార్లకు. ఎవరన్నా లొల్లి పెట్టుకొని పోలీస్ స్టేషన్ కు పోతే వచ్చిన వాళ్ళకు ముందుగాల మంచిగా మర్యాద చేసి మీరు ఎందుకు వచ్చిండ్రు, ఏం పంచాది పెట్టుకొని వచ్చిండ్రని అరుచుకునేందుకు ఓ మేడంని కూడా పెట్టిండ్రు. మరిగా పోలీస్ అన్నలతో సమస్యలు చెప్పుకుందామని వచ్చిన వాళ్ళతోటి సార్లు మంచిగా మాట్లాడుతున్నారా,
లేకుంటే బెదిరిస్తున్నారా, లంచాలగిన అడుగుతున్నారా అని చెక్ చేసేదందుకు పోలీస్ సార్ల మెడల్నే కెమెరాలు కూడా వేసిండ్రు. మరి చంద్రన్ వెళ్తున్న ఇలాకల సర్కార్ ఆఫీసులు నాదనుకుంటే సార్ ఇల్వ ఏం కావాలి చెప్పుండ్రి. అగో అందుకే సార్ టెక్నాలజీ మైండ్ కి ఇంకింత తెలివిని తోడు చేసి ఇసొంటి అద్దాల మెడగా ఇచ్చినట్టున్నాడు. లోపల పోయి చూస్తే అన్ని ఆధునికమైన హంగులు, ఇంకొక పక్క చూస్తే ఎస్ఐలకు గాని సిఐకి గాని ఇండిపెండెంట్ రూములు, ఎంట్రన్స్ లోనే రిసెప్షన్ కి కార్పొరేట్ ఆఫీసుల బొచ్చక్క రిసెప్షన్ మారిగా ఉంటుంది. ఒకప్పుడు పోలీసులు కాగితాలు కూడా వేరే అడిగేవాళ్ళు పేపర్లు తెచ్చుకోమని. ఆ పరిస్థితి నుంచి ఈ రోజు ఒక ఆధునికమైన వసతులతో బ్రహ్మాండమైనటువంటి మోడల్ పోలీస్ స్టేషన్ నిర్మాణం చేశారు. నువ్వుండంగా ఇసొంటి బిల్డింగులు కాకుంటే మరి ఇసొంటివి కడతారు సారు. పోలీస్ అన్నలు మీరు సీఎం సార్ లెక్క టెక్నాలజీని వాడుతున్నారు కాబట్టి ఇప్పటి సంధి లంగ లఫంగి పనులు చేస్తున్న వాళ్ళను జల్దీన పట్టుకుంటారా అంటే మీకు ఇంకింత ఎక్కువనే చేస్తాడు సారు. సినిమా రంగం రాజకీయ రంగం రెండు వేరువేరు కానీ ఏదన్నా మంచి పని చేయాల్సి వచ్చినప్పుడు అయితే అందరూ ఒక్కటైతారు. ఇప్పుడు కూడా మళ్ళా జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఓ బృహత్తర కార్యం కోసం ఓ కాడగూడిరు. అటు కార్పొరేటర్లు, ఇటు సినిమా హీరోలు హీరోయిన్లు మీరా మేమా అన్నట్టే పోటీ పడుతున్నారు. మరి అదేం పోటీ, ఎందుకు చేస్తుర్రో గీ ముచ్చటింటే ఎరకైతది. చలో ఎల్బీ స్టేడియం చూస్తున్నారా? హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఎర్ర బట్టలు వేసుకొని హీరోయిన్లు, సబ్బు కలర్ బట్టలు వేసుకొని కార్పొరేటర్లు తడి చెత్త పొడి చెత్త గురించి జనానికి ఎరక చెప్పేందుకు క్రికెట్ ఆడకు సిద్ధమైనరు. అగో సంబరం షురుగానే అయింది. ఈ ఆటకాడికి మేయర్ రామన్న, వ్యవసాయ మంత్రి పోషారం సార్ను, తలసాని సార్ను, రసమయ్య అన్నను, నాయన్ నర్సన్ అందోలుకొచ్చిండు. ముందుగాల ఇగో వీళ్ళంతా మనోళ్ళే అని మేయర్ రామన్న పోషారం సార్ కు కార్పొరేటర్లు అందరినీ పరిచయం చేసిండు. ఇక నడువునరే టాస్ వేసే టైం అవుతున్నది. ఊపిన కాడికి చాలుగా నీకు ఈ నర్సన్నకు అన్నాను కానీ అరే గట్ల పట్టుకున్నావు ఏ అన్నాను మలోపరి పడ్డది తోకనా నెంబరా ఒరక మల్లేమైందులో లడాయికి దిగబడుతుంది. సైడ్ జరుగురి నర్సన్న కానొస్తలేడు. ఇక ఇదంతా కాదు కానీ ఎవ్వరు సపోర్ట్ చేయొద్దు. మూడోసారి ముచ్చంగయ్యే అది కార్పొరేటర్ అనే గెలిచిండ్రు. ఇక నడువుని రాటకాడికి ఫస్ట్ పెద్ద మనిషి నాయని సార్ బ్యాట్ పట్టిండు. అరే వా అందరు ఇట్లా నువ్వే మస్తు కానొస్తున్నవే అద్దాలు పెట్టుతోటి. అడిదిక్కు రామన్న బాల్ పట్టిండు. ఎయ్యిగా ఓర్ని కాళ్ళ సందులకు జొరింది బాలు. నర్సన్న అద్దాలు పెట్టేపటికి షెండు సరిగ్గా కానొస్తలేనట్టున్నది. ఈ పరి నువ్వే సూటి పెట్టి బ్యాట్ కిసురు. ఏ హెప్పో జర్ర సుట్టు జనం లేకుంటే 4 పోవు కావచ్చు. ఇక ఇప్పుడు రామ్మోహన్ అన్న నీ వంతు. అబ్బర బాపురే నర్సన్న స్పిన్ను బాలేసి షిట్కెల డక్అవుట్ చేసిండు కదా. అటెంక అందరాకం ఆడినాక గెలిచిన వాళ్ళకు గీతీర్ల కప్పులు గిన్నెలు చేతిలో పెట్టి సెల్ఫీలు దిగిండ్రు. సినిమాల టీం పెద్ద శ్రీకాంత్ అన్న 2 మాటలు చెప్పిపోరాదే. మాకు ఫోన్ చేసి ఇట్లా మీరు అందరూ పార్టిసిపేట్ చేయాలి, ప్రజలకు అవగాహన కలిగించాలి అనగానే డెఫినెట్ గా మేము వస్తాం సార్, డెఫినెట్ గా సపోర్ట్ చేస్తాం. అబ్బా పిలువంగానే పిరిగా వచ్చినందుకు హైదరాబాద్ పబ్లిక్ తరపున మీకు క్షణార్థులు గాని కమిషనర్ సారు చెత్త నిడగొట్టే పని ఎందాక వచ్చిందే. మరి ముఖ్య ఉద్దేశము స్వచ్ఛ భారత్ మిషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ ని ప్రతి ఒక్క సిటిజన్ దగ్గరికి తీసుకువెళ్ళాలి. ఎందుకంటే మనం 2 బుట్టలు ఇచ్చినా అండ్ రిక్షాల స్థానంలో ఆటోలు ఇచ్చినప్పటికీ కూడా తడి పొడి చెత్తను ఇప్పటి వరకు వేరు చేయడం జరగటం లేదు. వింటున్నారా? ఇంత గోసవాడి స్వచ్ఛ హైదరాబాద్ ను చేద్దామంటే పబ్లిక్ సహకరిస్తలేరట సార్లకు. ఆయనతో మేము సహకరిస్తలేం కాబట్టి ఇటువంటి ప్రోగ్రాములు పెట్టి ఎంజాయ్ చేస్తున్నారని ఇట్లా అనుకుంటున్నారా ఏంది? తప్పు సార్లు చెప్తే చక్కగా ఇంటలేరని సినిమాలతో కూడా చెప్పిస్తున్నారు. గంతే, మీరేం ఫికర్ పడకూరి సారు. రేపు పొద్దుగాల ఇంటి ముంగట చెత్తబండి పోయేపాటికి ఆ డబ్బా ఈ డబ్బా 2 సపరేట్ పెడతారు. కానీ మనోళ్ళు మంచోళ్ళు గింత చేసినాక అయినారా? ఇక మన అవ్వలో అక్కలో ఎంత కష్టపడ్డా ఎమ్మెల్యే అన్నైతారా? మొగోని ఆసర లేకుండా, మొగోని పేరు వాడకుండా, కట్టుకున్న మొగుడు ఆధారం లేకుండా చిన్న సర్పంచ్ కొలువన్న తెచ్చుకోగలుగుతారా ఈ రోజుల్లో? అసోంటిది వావో గీ అక్క ఏకంగా ఓ పెద్ద రాష్ట్రానికి ఏకంగా ముఖ్యమంత్రి కుర్చీలే కూర్చోబోతున్నది. అబ్బో ఈ అక్క గురించి చెప్పుకోవాలంటే రోజు సరిపోదు కానీ మీద చెప్పుకుందాం, సరేనా? రాన్రి. అనుకున్నట్టే అయింది. ఇట్లా జయమ్మ పానం బోవుడుతోనే అట్లా జయమ్మ సోపతి మేడం శశికలెక్కే చక్రం తిప్పుతుందని అనుకున్నట్టే అయింది.
అప్పటిదాకా పన్నీర్ సెల్వం సీఎం సీట్లో కూర్చున్నా అధికార పార్టీకి పెద్ద మనిషిరికం తీసుకున్నప్పుడే కొద్ది రోజుల్లో శశికళక్క సీఎం కుర్చీ ఎక్కుతుందని అనుకున్నట్టే అయింది. అన్ని పార్టీలు ఏకమైన కేంద్ర పోలు ఎత్తులేసిన శశికళ కంటి చూపు కింది నుంచి రాజకీయాన్ని తిప్పలేకపోయినరు. చచ్చిపోయిన అమ్మ కంటే ఆ అమ్మను నడిపించిన ఈ అక్క అంతరంగం బాగా తెలిసిన మనిషి కాబట్టి పన్నీర్ సెల్వం సారు ముఖ్యమంత్రి పగ్గాలు పట్టుకునుడు నా చేత కాదు, నువ్వే మొయ్యాలని మీటింగ్ పెట్టి అడుగుడే ఆలస్యం, ఆపద్బంధు లెక్క అధికారం అందుకుంటానన్నది శశికళక్క. ఇంకేమున్నది, సెల్వం సారు రాజీనామా చేసుడు, గవర్నర్ సారు ఢిల్లీ కురుకుడు ఉడుకైంది తమిళ రాజకీయం. ఈ ముచ్చటిని ప్రతిపక్షాలు లొలివెట్టుడు, సొంత పార్టీలో కొంతమంది అలుగుడు బాట పట్టుడు అవుతున్నది గాని శశికళక్క మంత్రాంగం కింద అన్ని ఉత్తముచ్చట్లే అయితే అంటున్నారు అక్క ప్రతాపం తెలిసిన వాళ్ళు. కానీ చూసినరా శశికళక్క గొప్పతనం, జయమ్మను చంపిందనే బదనాం ఉన్నా జయమ్మ సీట్లనే కూసబోతున్నది. ఆహా ఆహా ఏం తెలివి తమిళనాడు శశికళక్కది. ఆమె తెలివిని గుర్తించి గిన్నిస్ బుక్ లో రాసుకోవాలంటే పేజీలు కావు, పుస్తకాలు కూడా సరిపోనంత తెలివి గలది శశికళక్క. ఉత్తగా ఎన్నో కెమెరా పట్టుకొని వీడియోలు తీసుకునే ఓ ఆడిపిల్ల కానుంచి దేశంలోనే పవర్ఫుల్ లేడీ అయి తమిళనాడు ముఖ్యమంత్రి కుర్చీలో కూసబోతున్నది. అబ్బర కొంచెం ఏం తెలివిరా నాయన అని ఇప్పుడు దేశంలో ఎవ్వరు చూసినా గానీ గీ ముచ్చట్లే మాట్లాడుకుంటారు. సొంత పార్టీలు మాత్రం ఫుల్ సైలెంట్ అయిపోయినరు. మరి అది శశికళక్క అంటే. ఇక ఇప్పటి సంది మనం దేశంలో శశి యుగాన్ని చూడబోతున్నాం అన్నట్టు. మన జోర్దార్ వార్తల్లా ఒక చిన్న బ్రేక్. తతిమ వార్త చూద్దామా. మళ్ళా పైసల ముచ్చటాడు పట్టుకొచ్చినోళ్ళ. అర్రే సెంటర్ వాళ్ళు మళ్ళా రూపాయలు ఏమన్నా మారుస్తున్నారా అని నోరు లెల్ల పెట్టకుండ్రి. ఇది రూపాయలు మార్చే ముచ్చట కాదు కానీ రూపాయలు చేతులు మారితే ఆ చేతుల కాంచి నరుక్కున్నట్టు అయినంత పని చేయబోతున్నది సర్కారు. అదేంటంటే ఈ స్టోరీ నోడ్రి. కంపెనీలు ఉన్నాయా, కాంట్రాక్ట్లు చేస్తారా, మీకెందుకండి లక్షల రూపాయలు, ముట్టుకున్నారో మూతి వలగొడతాం అన్నట్టే చేస్తున్నారు లా సెంటర్ సర్కార్ వాళ్ళు. క్యాష్ లెస్ అని అంటున్నారు కదా, 3 లక్షలకు మించి 1 రూపాయి అన్న ఎవ్వరి దగ్గర నుంచి అన్న తీసుకున్నారనుకో తీసుకున్నంత ఫైన్ వేస్తారట. అంటే ఏదన్నా భూములు జాగలో అమ్ముకున్నప్పుడు 3,50,000 4 లక్షలు తీసుకున్నారు అనుకోర్రి, తీసుకున్నన్ని రూపాయలు తీసుకున్న వాళ్ళకే ఫైన్ వేస్తారట. ఇచ్చిన వాళ్ళదేం తప్పు లేదట. 3 లక్షలు దాడితే బ్యాంకుల ఇంటర్నెట్ లో పంపుకున్నాడో చెక్కులు రాసుకున్నాడో చేయాలట. కానీ నగదు రూపాయలు అయితే అస్సలు తీసుకోవద్దట. ఎందుకంటే ఆ ఇచ్చేటోడు దొంగ డబ్బో దొర డబ్బో తెలియదు కదా. ఆ దొంగలను దొరకబట్టాలంటే దొర లెక్క పైసలు దాచుకున్న వాళ్ళ బొండియ విసికితేనే నయమని ఉపాయం చేస్తున్నారట. రేపో మాపో ఆర్డర్లు వచ్చేటట్టే కనిపిస్తున్నాయట. అంటే చూస్తున్నారా నువ్వు కథ ఎట్లున్నదో. తెలుసో తెలియకో ఎవరన్నా పైసలు ఇచ్చిపోతే ఇచ్చినోన్నే ఏమనకుండా తీసుకున్నోన్నే తప్పు తీసుడు అంటే ఇక ఏమనాలే. మళ్ళా వాటికి ట్యాక్స్ లేసుడు 1000-2000 ఫైన్ లేసుడు కాదు, ఎంత తీసుకుంటే అంతే ఫైన్ అట. అంటే తీసుకున్న పైసలు పుసుక్కున్న బ్యాంకులో వేసిండ్రా అనుకోర్రి తెలియక ఇక వాచే అన్నట్టు. ఏంది ఏ ముచ్చట అని అడగకుండానే పైసలు గుంజుకుంటారట. ఇంట్లో ఎలకలను పట్టుకునేందుకు ఇల్లుందాలుగా పెట్టుకున్నట్లేవు సర్కారు చేసే పనులు. అయినా కోట్ల రూపాయలు మింగేటోళ్ళు ఏ లెక్కలు చూపెడతారు. బ్యాంకుల చెయ్యి గలవకుంటేనే మొన్న నల్లపైకం కట్టలు దొంగల ఇండ్లకి చేరినాయా. ఇప్పుడు కూడా అంతే, కోట్లు ఉన్నోని ఇంట్లకే పైసలు పోతాయి. మన సొంటోళ్ళు తెలియక బ్యాంకులో దాచుకొని పోతే మొత్తం గుంజుకుంటారు అన్నట్టు. అంటే ఏదేమైనా పేదోడు పైసల ముఖం చూడొద్దన్నట్టు కాదా. రాను ఇంకెన్ని ఉపాయాలు చేస్తారో ఈ సర్కారు వాళ్ళు చూడాలే. ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రానోళ్లకు ఏమనాలి చెప్పుర్రి. అదేదో సామెత అన్నట్టు మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. కొందరు తెలుగుదేశం పార్టీని చూసుకొని మురిచేటోళ్ళు ఆ గొడ్ల కంటే కూడా అచేటే చేస్తున్నారు.
మరి వీళ్ళకు ఏం సో కనిపిస్తున్నదో గాని రోజుకొక కాడ ప్రతాపాన్ని చూపెట్టుకుంటూనే ఉన్నారు. సిగ్గులేనా చింతగింజలారా అంటే నల్లగున్న మాకేం సిగ్గు అని అన్నాయట. అగో గట్లనే వేస్తున్నారా ఆంధ్రాల తెలుగుదేశం లీడర్లు. మొన్ననే అనంతపురంలో తెలుగుదేశం సర్పంచ్ ఓ ఆడామెను కాల్తోందంటే తిట్టలేక మనకే సిగ్గైతున్నదని చెప్పుకున్నాం కదా. ఆగో ప్రకాశం జిల్లా చీరాలను ఎమ్మెల్యే ఏళ్తున్న ఆ మంచి కృష్ణమోహన్ తమ్ముడు స్వాములు అనేటాయనే ఓ నలుగురు కలిసి ఓ హిలేకర్ను చూడు ఎట్లా కొడుతున్నారు. అరే గుత్తందుకొని కొడుతున్నారు. ఆయన తలకే కలిగితే మనిషి చచ్చిపోతాడా బతుకుతాడా? అటు అవతల మనిషిని చూడు ఎట్లా గుద్దుతున్నాడు. ఒకడు మీద పడ్డాడు. ఆగో పక్క పంటి మనిషి ఆగమంటున్నా కూడా అస్సలకే ఇంటలేరు చూడు వీళ్ళకి వ్యతిరేకంగా ఏదో రాసిండని బండి మీద పోయేటాయనను చీరాల గడియార స్తంభం సెంటర్ కాడ గుద్ది పడేసి ఇగో గీ తీర్లకు వచ్చిండ్రు. నడి బజార్ల గింత రౌడీజం చేస్తున్నారంటే వీళ్ళకి అధికారం అండ ఎంతున్నదో ఆలోచన చెయ్యండ్రి. అయ్యలో తెలుగుదేశం లీడర్లు మీకు సిగ్గు అనిపిస్తలేదేమో గాని గిసోంటి చూసినప్పుడు మాకు తిట్టాలంటేనే సిగ్గడ్డొస్తున్నది. అధికారంలో ఉన్నాం మాకేం అడ్డం ఉన్నదని అనుకుంటున్నారు కావచ్చు గాని ఓట్ల పండుగ వచ్చినప్పుడు ఇంతకు మించిన లగ్గం జనం చేస్తారు సారు. జరంతా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి సారు అని అంటున్నారు. ఎట్లా తిట్టాలనో అర్థం కాని ఆంధ్ర పబ్లిక్ కు. ఇగో ఇప్పుడు చెప్పే ముచ్చట అనంతపురంలో జరిగిన ముచ్చట. మరి దీని వెనక ఏ పార్టీ వాళ్ళు ఉన్నారో గాని మనుషులైతే అసలుకే గారు. రైతన్నలను ఏ తీరుగా తిప్పల పెట్టినరో చూస్తే మీరు తిట్టిన తిట్లు తిట్టకుండా పొట్టు పొట్టు తిడతారు. పాపం ఆ రైతన్నల గోసోపారు చూడురి. మనందరికి బువ్వ పెట్టే రైతన్న అంటే అందరికి నాదానేనుల్లా. ఈ ముచ్చట చెప్పాలంటే గుండె ఆగినంత పని అవుతున్నది. పాపం అనంతపురం జిల్లా మడకశిర అనే ఊళ్ళే గీ రైతన్నలను చూడురి తీగల మీద ఏలాడబడుతున్నా ఎట్లా చూసుకుంటున్నారో వాళ్ళ కళ్ళ కంపగొట్ట. పాపం వాళ్ళ పొలంలోకి వెళ్ళి పెద్ద కరెంట్ తీగలు చాపుతున్నారట. మా భూమికి పైసలు ఇవ్వకుండా ఎట్లా తీగలు గుంజుతారని ఆగబట్టేందుకు తీగలు పట్టుకుంటే ఎవ్వరు కూడా దిగమంటలేరు. ఇదేమన్నా సర్కస్ అనుకుంటున్నారా? వాళ్ళేమన్నా అడుకునే బుచ్చగాళ్ళు అనుకుంటున్నారా? మీకు నాశనగాళ్ళం రాను. చుట్టుముట్టు 10-20 మంది ఉన్నారు. ఉత్త గాలి గుట్టినరా అసొంటి జన్మ ఎందుకురా? ఏలాడ వార్త అంటే నవ్వుతున్నారు. ఇంకా చూడు ఎట్లుంది. హాగో ఓర్చుకోలేక ముసలాయన కింద పడ్డాడు. అయ్యో నడుంకి ఎంత దెబ్బ తగిలిందో ఏందో. అలాగో వాళ్ళ కొడుకును అట్లనే ఇంకింత మీది గుంజిండ్రు మిషన్లు పెట్టి. ఓర్చుకోలేక ఆ పిల్లగాడు కూడా కింద పడే వరకు కాళ్ళు ఇరిగినాయట. నడుంకు కూడా బాగానే దెబ్బలు తగిలినాయట. ఇప్పుడు అయ్య కొడుకులు ఇద్దరు దావకాన్లనే ఉన్నారు. కానీ ఆడెవడో తీగలు గుంజేది గాని ఒళ్ళంతా గర్రె ఉన్నట్టున్నది. కన్న తల్లి కన్నా ఎక్కువ చూసుకుంటున్న భూమి పోతాందంటే ఎవరికైనా బాధ ఉండదా? వాళ్ళకేమెరక బిల్లులు పెట్టుకున్నాడే ఎరకనాయే. వాళ్ళు నాశనం గాను. ఆ కర్ణాటక వాళ్ళకు అనంతపురంలో అంత అండగా ఎవరున్నారో ఏమో గాని రైతుల పరిస్థితి ఈ దేశంలో ఎంత మర్యాదగా ఉంటుందో ఈ వీడియోని చూస్తే అర్థమైతలేదా? పాపం రైతన్న. ఫేస్బుక్ పొద్దున లేచిన కా నుంచి నిద్రపోయేదాకా ఫేస్బుక్ ఎన్నిసార్లు అని చెప్పాలి? ఎంతకని చెప్పాలి? చెప్పి యాస్టకు వచ్చింది. ఇదివరకు అనుకున్నాయి చాలే అన్నట్టు ఇంకో తోక పట్టుకొని వచ్చింది ఈ ఫేస్బుక్. ముచ్చటిని ఫేస్బుక్ లో పెట్టుకోర్రి, యాది మరవకుండా పెట్టుకోర్రి. ఇవాళ రేపు తిండి పెట్టకున్నా నీళ్లు లేకున్నా బతుకుతారేమో కానీ ఇంటర్నెట్ సెల్లుల ఫేస్బుక్ వాట్సాప్ లేకుండా బతకలేరులా. ఇక కొత్తగా చెప్పాలనా తుమ్మినా దగ్గినా కూసున్నా నిల్సున్నా ఇట్లలో రాతలు రాసుడేనా. ఇక సంటి పోరగానికి తొడిగిన షెడ్డిని కనుక ఏమన్నా వచ్చిందా ఏమన్నా పోసిందా అని ఊకుకే చెకింగ్ చేసినట్టు ఈ ఫేస్బుక్ లలో ఫోటోలు పెట్టుడు. తాపకు ఎన్ని ముద్దు గుర్తులు వచ్చినాయి, ఎన్ని లవ్వు గుర్తులు వచ్చినాయి, ఎవడెన్ని వంచిండని గడికి చూసుకొని మురుసుడేనా. పుసుక్కునేవాడన్నా పట్టించుకోకపోతే కథం లోపల ఏడ్సుడు బీపీలు పెంచుకున్నాడు అవుతుందట. పొద్దస్తమానం వాటి గురించి ఆలోచించి దిమాగ్ ఖరాబ్ చేసుకొని రోగాల పాలవుతుండ్రట. కానీ అయితే పలానా బీమార్ వచ్చిందని కూడా ఫేస్బుక్ లోనే పెట్టుకుంటారు. దానికి వాళ్ళు ఎట్లా కామెంట్ పెడతారో ఎన్ని లైకులు వస్తాయో అది కూడా చూసుకొని మురుస్తారు. ఇది కూడా మెంటల్ రోగమేనని పరీక్షలు చేసి చెప్తున్నారు బయటి దేశం డాక్టర్లు. బయటి దేశపోళ్ళకి ముక్క ఇప్పుడు అర్థమైంది కానీ ఏమంటే స్మార్ట్ ఫోన్లు వచ్చినాయో అప్పుడే ఎరకైంది మనోళ్లకు. అందుకేనే ఫేస్బుక్ గ్రూప్లలోనే దీనికి ట్రీట్మెంట్ ఏం చేయాలా అని కూడా డిస్కషన్ చేస్తున్నారు.
రావాలంటే ఎందుకు వస్తుంది? అయితేనేమో మంచి పనులు చేయాలి, లేకుంటేనేమో లఫంగా పనులు చేయాలి. అయినా ఇవాళ రేపు మంచి పనులు చేస్తే ఎవరు దిగుతాడు? లఫంగా పని అయితే నిమిషాల మీద ఆ ముచ్చట 3 లక్షల మందికి వాగుతుంది కదా. అందుకే గిసొంటి పనులు చేస్తున్నట్టున్నారు కొందరు ఎగిడిచిన వాళ్ళు. అందులో ఇగో గీ మోతేవారొకడు. ఈ నడుమ తెలుగుదేశం లీడర్ల లలిత కళల ప్రావీణ్యం చూసి మేమేం తక్కువ అనుకుంటున్నట్టున్నారు కొందరు పోలీసు వాళ్ళు. ఇగో ఈడ స్టేజ్ మీద చూడండి చిందేస్తున్న కళావల్లభుని అయ్యగారు కడప జిల్లా సిద్ధవటం అనే ఊర్లే ఏఎస్ఐ కొలువేలుగా పెడుతున్నాడు. ఆకలేస్తే అన్నం పెడతాడో లేదో గానీ మూడొస్తానైతే ఇట్లా ముద్దులు పెడతాడు. ఓ ఆగుతలేవు కదా, ఆయనతో చుట్టుముట్టు లైట్లు వెలుగుతున్నాయి కాబట్టి ఓపిక పడుతున్నట్టున్నాడు గాని లేకుంటే ఏం చేసినా ఏమో పోన్రి. నడుము వంగకుండా ఎట్లా తిప్పుతున్నాడో చూడండి. తలకాయ మీద ఇంకిన్ని ఎంటికలు ఉంటే ఎగిరేసుకుంటే ఎగురు కావచ్చు. పొల్ల నచ్చిందా, పొల్లవాడే పాట నచ్చిందా, అమాంతం పోయి చెంపలు చప్పరియబడుతుంది. అవ్వ ఏడనన్ను ఉంటాదమ్మా ఇసొంటి దారుణం. జాతరల కాడ రికార్డింగ్ డాన్సులు చేయకుండా కావాలి గాయాల్సిన మనిషి స్టేజులెక్కి కనిపించిన ఆడోళ్ళని కావాలించుకుంటాడంటే కాక ఎంత కాక మీద ఉన్నాడో చూడండి. మరి పోలీసుల పేరును మోగుల మీదకి తీసుకుపోతున్న ఇసొంటి ఉత్తమ పోలీసులకు ఏం సత్కారం చేస్తారో పెద్ద సార్లు చూడాలి. సినిమా తీయబోతున్నారు రామారావు జీవితం. ఎవ్వలేస్తారో మరి చంద్రాల సరేశం. సీదా పోయి ఎక్కుతాంది చిన్నమ్మ సీఎం కుర్చీ. నువ్వే మా దిక్కని పీటేసిండ్రు పిలిచి. అనంతపురంలో అన్నదాతలు అవుగోలిచ్చిర్రు. పరిహారం అడిగితే పైకి ఏలాడదీసిండ్రు. చెత్త కోసం మున్సిపాలిటోళ్ళ తండ్లాట, సినిమాల్లో లీడర్లు ఆడిండ్రు క్రికెట్ ఆట. నోట్ల ముఖం చూడకుండా కళ్యాణం నాకు అది తీసుకుంటే పడుతుంది గొల్లం. గివి ఈ అటి జోర్దార్ వార్తలు. మళ్ళీ వచ్చేటప్పుడు మంచి మంచి వార్తలు పట్టుకొని వస్తా. అప్పటి వరకు చూసుకుంటూనే ఉండుర్రి హెచ్ఎం టీవీ.